హాజీపూర్ మండలంలోని గుడిపేట, సబ్బపల్లి, టికన్నపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చాలా రోజులుగా మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన అధికారులు ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతుల పేర్లను మాత్రమే నమోదు చేసి మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పంట కోసి 20 నుంచి 25 రోజులు గడిచినా ఇప్పటికీ తూకం వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వస్తే సంచులు లేవు, కాంటా లేదు అంటూ అధికారులు ఆలస్యం చేస్తున్నారు అని రైతులు వాపోయారు. రైతుల సమస్యలను విన్న దివాకర్ రావు జిల్లా సహకార అధికారి సత్యనారాయణ గౌడ్ అదనపు కలెక్టర్ చంద్రయ్యలతో ఫోన్ లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్నను త్వరితగతిన కొనుగోలు చేసి వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశామని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తేమ శాతం పేరుతో రైతులకు అన్యాయం చేయకుండా మద్దతు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వరి ధాన్యం కొనుగోళ్లను కూడా వేగవంతం చేసి రైతులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాజీపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తేమ శాతం నెపంతో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. గత 10 రోజులుగా రైతులు కళ్ళల వద్దే పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని దివాకర్ రావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ సర్పంచ్ మాధవర్పు శ్రీలత రామారావు, కార్పొరేటర్లు అబ్దుల్ సత్తర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి మాధవర్పు జీవన్ రావు, మంచోళ్ల పిఎస్సిఎస్ చైర్మన్ సందెళ్ల వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు, మాజీ జెడబ్ కో ఆప్షన్ మెంబర్ నయీం పాషా, నాయకులు బొడ్డు రవి, సోగాల కిష్టయ్య, బేర పోచయ్య, బల్లేపు వినోద్, అర్జున్, పోడేటి తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ లో బ్యాగులు లేవు, చూపించలేదు అని ఆపుతాడు ఆయన. వేరే టోలే కొట్టిండు సార్, పెట్టినోళ్ళే కొట్టిండు, పెట్టిన బస్సాలు ఇక్కడ ఆపి ఆన్లైన్ వేరే టోలే చేసిండు సార్. ఇప్పుడు సంస్థలు తీసుకున్న వాళ్ళకేమో ఆన్లైన్ చేయలే, వేరే రైతులకు వాళ్ళకు సంబంధించిన రైతులకు మాత్రమే ఆన్లైన్ చేసింది సారు. మేము పోయిన సంవత్సరం 4 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అంతే పోయినాం, పట్టించుకోలేం. మళ్ళీ 7 అది 3-4 సార్లు మళ్ళీ పోయినాం. అయినాక ఇక్కడికి అది బ్యాగులు వస్తే అయితే వంచ వచ్చి టీకన్నపల్లి అది ఎక్కడికి చేసిండ్రు వీళ్ళు సంఘ పనులు ఏంటి ఇది? అరే రైతులు మొత్తం ఆగం పట్టిస్తారు. ఇప్పటికదే నెల రోజులు మక్కలు పోసి అంతగా సార్. ఇప్పుడు నాకు మక్కలు ఉన్నాయి, నేను పోయి అక్కడ ఆన్లైన్ చెప్పించుకుంటే నాకు చేసింది సార్. నా దగ్గర సంచులు లేవు, కాంటలేదు. టోకెన్ కాదు, సార్ టోకన్ సిస్టమ్ ఆన్లైన్ చేసుకుంటే నీ పేరు మీద బ్యాగులు వస్తాయి, అప్పుడు నువ్వు కాంట పెట్టించుకోవచ్చు. నెత్తి మీద వచ్చేది లేదు, సార్ అది మొత్తం పట్టించుకుంటా లేరు. మీ పేరు మీద బ్యాగులు లేవు, కాంట పెట్టామని ఇటు మాట్లాడు కాంట పెట్టినా కూడా అగ్రికల్చర్ ఆఫీస్కు గుడిపేటకు పోయి మేము రాయించుకుంటే అది ఆన్లైన్ లెక్కలేదు. పరిస్థితి మాదా తప్పు, రైతుదా లేకపోతే రాసేటోళ్ళదా? బుక్కులో రాసి ఎక్కితపో అని అన్నారు. ఈ తీర సమయానికి చూసేవరకల్లా నీది ఆన్లైన్లో లేదని అంటారు. ఈరోజు హాజీపూర్లో మొక్కజొన్న కాడికి రావడం జరిగింది. ఈ శివార్లో దాదాపు హాజీపూర్, సబ్బెల్లి, గుడిపేట, రాపల్లి, నర్సింగాపూర్, నమ్మూరు ఇవన్నీ ప్రాంతాలు మరి మొక్క ఇక్కడ పోస్తున్న సందర్భాలు ఒకటే సంపించి మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోసారు. ఒక నెల రోజుల నుంచి ఇక్కడ మొక్కలు పోసిన సందర్భాలు, నెల నుంచి ఒకటో లోడ్ పోయిందట. ఇలా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అంటే, ఇప్పుడే డీసోత గారు మాట్లాడితే గన్ని బ్యాగులు ఇంకా ఆన్ ద వే ఉన్నాయంట. అర్థం చూసుకుంది అంటే ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలు మక్కేశారు, ఒక ఎకరానికి 40 క్వింటాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన గన్ని బ్యాగులు మళ్ళీ 3 నెలల ముందే దగ్గర పెట్టుకోవాలి, సప్లై చేయాలి. నెల రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవంటే
అసలు ప్రభుత్వము మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వము వాస్తవంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా సంబంధిత ముఖ్యమంత్రిగా వారికి కిందున్న వాళ్ళు మొద్దు నిద్రలు ఉన్నారు. అడ్వాన్స్గా 3 మాసాల కిందనే మొత్తం పంట వేసినప్పుడే మనం ఎన్ని గన్నీలు కావాలో చూసుకోవాలి, ఎన్ని గోదాములు చూసుకోవాలి. ఆ గోదాముల మీద లేదు, ఏం లేదు. ఇవాళ 2400 రూపాయలు ఇలా ధర ఉంది. తీసుకోకపోతే ప్రభుత్వం తీసుకోకపోతే ఎంతకు అమ్ముతున్నారు? 1700కి అమ్ముతున్నారు. 1700 అంటే ఒక క్వింటల్ మీద 700 రూపాయలు నష్టపోతుంది. 100 క్వింటల్ ఎకరన్నర అయితే 100 క్వింటల్ అవుతుంది. అంటే 100 క్వింటల్కి లెక్కేసుకోండి. 700 రూపాయలు అంటే ఎంత నష్టం? 70,000 రైతుల వాళ్ళ పొట్టన కొడుతుంది ఈ ప్రభుత్వం. వర్షం పడితే ఏమవుతుంది? కంప్లీట్ నల్లబడుతుంది. మళ్ళీ మీరు కొనండి అంటారు. ఇదే కాడ మొన్న ఒక రైతు స్వతగా లారీ తెచ్చుకొని లారీ పైసలు ఇచ్చి ఈ శ్రీరాంపూర్ గోడౌన్ కాడ పెట్టినాడు ఒక రైతు. అంటే ఏం చేస్తారు ఇక్కడ? కలెక్టర్ గారు కూడా చూసుకోవాల్సింది కదా, జేసీ గారు చూసుకోవాల్సింది కదా, డీసీఓ గారు చూసుకోవాల్సింది కదా, మార్కెట్ చూసుకోవాల్సింది కదా. నిర్లక్ష్యం, పూర్తిగా నిర్లక్ష్యం. వాస్తవంగా ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వము దేని మీద శ్రద్ధ ఉందంటే దంచుకో దాచుకో దాని మీద ఉన్నది. ఇవాళ ఆనాడు ఏదైతే విత్తనాలు మరి ఆనాడు విత్తనాలు తక్కువ ఈల్డ్ వెళ్ళింది. రాను ఏంటంటే విత్తనాలు కూడా క్వాలిటీ అంటే మంచి విత్తనాలు ఒకనాడు ఎకరానికి 20 క్వింటల్ వస్తే ఇవాళ 40 క్వింటల్ వస్తుంది. 40 క్వింటల్ వస్తుంది. ఒకనాడు 30 కింద వడ్లు అయితే ఎన్ని పడుతుందండి? పుట్టడు వండుకో. అప్పుడు ఇవాళ 2 పుట్లు వండుతున్నాయి. ఆనాడు పుట్టడు అందరూ ఇవాళ క్వింటల్ అంటారు. ఎందుకు పండుతుంది? భూమి పదును చేసుకుంటారు, వంగడాలు మంచి వంగడాలు అవుతున్నాయి, ఈల్డ్ ఎక్కువ వస్తుంది, పంట వస్తుంది. దాన్ని బట్టి మీరు పోవాలి కదా, పోతలేరు. గోదాములు గది లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కట్టిన గోదాములు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అనేది ఒక్క గోదాం కట్టినరా? ఒక్క గోదాం కట్టలేదు. ఇలా ఇక్కడ గోదాం పట్టుకపోతే అక్కడ అమ్మాయిలు లేవు, వీళ్ళే పెట్టుకోమంటాను. అంటే ఒక మొక్కజొన్న అంటే వడ్ల సంగతి కూడా మా అధ్వానం ఉంది. ఇలా వడ్లు కూడా దాదాపు నెల ఈనాటికి గతంలో 23వ సంవత్సరం లెక్కేసుకుంటే ఇలా మే 15 నాటికి గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 65-70% లిఫ్ట్ అయింది. వీళ్ళు అక్కడ అతి లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం చెప్పండి, ఎంత నిర్లక్ష్యం. ఇంకా దానిలో మహానుభావుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమంటాడు? పోయినసారి గెలిచిన కొత్తలో ఒక్క గన్నీ బ్యాగ్ కన్నా ఒక గింజ ఎక్కువ జోకితే తడాక చూపిస్తా అన్నాడా? ఒక గింజ ఎక్కువ లేదన్నాడు. వాస్తవంగా మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చెప్తున్నాం. ఆనాడు దాదాపు 105 కేంద్రాలలో నేను 90 కేంద్రాలకు వచ్చి కొబ్బరికాయ కొట్టినా. 105 మన కాన్స్టిట్యూన్సీలో 105 కేంద్రాలు ఉంటే 95 దాకా నేను కొట్టాను. ఒక ఊరు 3 వెంకటపేట 3 ఒకరు కొట్టాను ఊరు కాబట్టి. ఇలా ఈ మహానుభావుడు ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయింది చెప్పండి? ఆనాడు గన్ని బ్యాగ్ అన్న తర్వాత ఇలా ఎన్ని పోతున్నాయి? 2 కిలోలు 3 కిలోలు పోతున్నాయి చెప్పండి. 2 కిలోలు అన్నాడు కదా, గన్ని కన్నా ఎక్కువ అడుగు అన్నాడు. మరి ఇలా ఎవరు అడుగు? ఆనాడు వాయిస్ ఉంది కదా గన్ని బ్యాగు. అంటే ప్రేమ్ సాగర్ స్వయంగా ఏదైతే రైస్ మిల్లర్ తోటి కుమ్ముక్కై వాళ్ళకి డబ్బు తీసుకుని మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర 8 లక్షలు 10 లక్షలు తీసుకుంటే కొంతమంది రైస్ మిల్ దగ్గర ఏదో నేను ఆయన నాకు వేరే పాట చెప్పడం లేదు. 100% కరెక్ట్గా తీసుకున్న మాట కూడా వాస్తవం చెప్తున్నా. ఇక ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏ రైస్ మిల్ దగ్గర నేను డబ్బులు తీసుకుని చెప్పగలుగుతాడా? ఇవాళ ప్రేమ్ సాగర్ చెప్పగలుగుతాడా? సీఎంఆర్ విషయంలో వాళ్ళకి లావాదేవీల్లో వాళ్ళకి ఏదైతే రైస్ మిల్ లావాదేవీలకు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు నేను లాభం చేస్తానని ఆయన మాటతోటి అవుతుంది, ప్రభుత్వంతో అవుతుంది. మేము కూడా గతంలో ఎన్నో చేశాం. మాటతోటి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇవాళ 8 లక్షలు 10 లక్షలు. మళ్ళొక మాట ఏమన్నా తెలుసా? లారీలకు డబ్బులు సరిపోతలేవట, ఇబ్బంది అవుతుందా? లారీలకు ఇబ్బంది. ఆయనకేం పడినా లారీలకు ఇబ్బంది అయితే లారీ టెండర్ పట్టిండ్రు. ఇక్కడ వస్తువులు తీసుకుపోయి అక్కడ గోదాంలో పెట్టాలి. లారీ వాళ్ళు ₹1 తీసుకోవద్దు. మేము దాని మీద అటాక్ చేసినాం, ధర్నాలు చేసినాం. మేము ఇన్స్పెక్ట్లు ఎక్కడ ఇన్స్పెక్ట్ లేదు. మేము దాదాపు 4 రోజుల నుంచి కార్యక్రమం చేసుకుంటూ వస్తాం, అక్కడక్కడ చేసుకుంటూ వస్తాం. మొన్న ఇక్కడ చూశారు గంపలపల్లిలో ఏం జరిగింది? 8 రోజుల కింద జోకితే ట్రాన్స్పోర్ట్ చేయకుండా, ట్రాన్స్పోర్ట్ కారణం ఏంటిది? జోకటానికి లేట్ కావడం ఏంటంటే నువ్వు 3 కేళ్ళు అన్నావు, వాళ్ళు వెనక ముందు చేశారు. 3 అన్న తర్వాత లారీలు ఏమన్నారు? బస్తా 2 అన్నారు. ఆలస్యమైంది. జోకిండు, 8 రోజుల కింద పెట్టుకున్నాడు, తీయలేదు. వర్షం వచ్చింది, తాటిపల్లి కప్పడానికి పోయిండు, గోడ కూలింది, చనిపోయారు. ఏమంటాడు? 5 లక్షలు అంటాడు. అసలు 5 లక్షలు నువ్వు ఇచ్చేది కాదయ్యా. ఆనాడు కేసీఆర్ పెట్టిన రైతు బీమా, ఇంకో 5 లక్షలు పిడుగుపడ్డా, వర్షం పడ్డా, గోడ గుళ్ళినా, ఇల్లు గుళ్ళినా 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి. ఎవరు ప్రమేయం లేకుండా. ఒకవేళ భూమి ఉంటే ఆయనకు 5, ఏ రకం జరిపి 10 లక్షలు 5 అంటాడు. మేము డిమాండ్ చేసినాం డబ్బు ఎక్కువ ఇవ్వాలని. ప్రభుత్వ పరంగా వాళ్ళు పెద్దగా ఇంకా అనౌన్స్ చేయలేదు.
పార్టీ పరంగా కేటీఆర్ గారు రైతుకు 5 లక్షలు ఇస్తున్నారు. ఇంకొక మాటలు అర్థం చేసుకొని ఇవ్వాలా. ఎందుకు అంత ఆలస్యం చెప్పండి. మళ్ళీ ఇది రైతుల మీద ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న ఏం చేసిందంటే తెల్లారి అదే గంపలపల్లిలో ఇలా ఇక్కడ నేను చెప్పాలి, అందుకే చెప్తున్నా. గంపలపల్లిలో 7వ తారీఖున ఎవరైతే రైతు చనిపోయిన రైతు ఆ బస్తాలు తీయడానికి లారీలు వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ నిన్ననే తీసుంటే వీళ్ళు చనిపోతారు అని మాట మాట్లాడేది. ఒకవేళ మీరు ఒకరోజు ముందు తీస్తే వీళ్ళు చనిపోకపోతారు బతుకుతారు అని మాట మాట్లాడితే గంతే మాట్లాడినందుకు మళ్ళీ ఏం చేసి తెలుసా, 3 మీద కేసులు పెట్టారు. ఏది ఆ గ్రూప్ ఆమె మా కింద తీసుకుంటారు, ఆమె పేరే ఉంది, ఆమెతోటి బలవంతంగా కేసు పెట్టించారు. సుమలత ఆమెతో బలవంతంగా కేసు పెట్టించారు. ఆమె అన్నది రికార్డు ఉంది, మేము ఉట్టిగా మాట్లాడలేవు, నాకు కేసుతో సంబంధం లేదు, నన్ను బలవంతంగా పెట్టించిండ్రు, మీరు నన్ను తిట్టలేని వాయిస్ ఉంది. దానికి పోలీసులు కాంగ్రెస్ కలిసి కాంప్లైంట్ ఇచ్చి 3 కేసు పెడితే నేను అక్కడ ఇప్పించా అప్లికేషన్. చనిపోయిన కుటుంబాలకు తెల్లారి కలంకడ పోయి ఆ బస్తాలు తీస్తుంటే నిన్న తీస్తే బాగుండేది కదా, ఈ ప్రాణాలు పోయేది కాదంటే ఇది రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న విషయం ఎంతో అర్థం చేసుకొని కేసులు పెట్టించారంటే ఎవరి మీద పెట్టించినట్టు ఇలా యావత్ రైతాంగం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి పెట్టించారంటే ఇలా కలెక్టర్ గారి మీద చర్య తీసుకోవాలి, ఇలా డీసీపీ గారు చర్య తీసుకోవాలి, ఇలా సిపి గారు చర్య తీసుకోవాలి. ఏ పోలీసులు అయితే కేసు పెట్టారో ఆ పోలీసు మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అవసరమైతే సిపిని పోయి కలుపుతారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసుల మీద, తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ వాళ్ళ మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కేసు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదా అండి నీకు అధికారం చేతులుంటే చనిపోయిన కుటుంబాల రైతుల మీద మళ్ళీ నువ్వు కేసు పెట్టిస్తావా? ఇది ఎక్కడ న్యాయమండి? మేము పెట్టించాం మా గతంలో. రైతు ఆవేశంతో కోపంతో మేము గతంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ధర్నాలు చేసిండ్రు, మేము ఏ వాళ్ళ కేసు పెట్టలేదు, ఆగి మాట్లాడినాం. ఇంకా కోపంగా ఉంటే దండం అన్నాం, దయా అన్నాం. ఇంకా అదే ప్రేమ సాగర్ అక్కడ పోతే ఏమన్నాడు, చనిపోయిన అక్కడ పోతే మేమేం చేస్తామంటే మీ ఆలస్యం వల్ల మీరు రైస్ మిల్ కుమ్ముక్కాయి, మీరు 3 కిలోలు పెట్టడం వల్ల, 2 రూపాయల బ్యాగ్ అడగడం వల్ల రైతులు ఏమని మొండికెత్తే జరిగిన ఇన్సిడెంట్ తప్ప వర్షాలు వాడు ఆపలేడు, మబ్బును వాడు ఆపలేడు, వర్షం పడితే వాడు ఆపలేడు. దాన్ని మేము తప్పు పడతలేం. కానీ ప్రభుత్వం ఆలస్యమే ఆ 4 ప్రాణాలకు వాళ్ళు ఇలా ఉసురు పోస్తున్నారు. ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోండి, ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తే ఇక్కడ మక్కలు చూసినాం, మాట్లాడినాం. మీరు 2-3 రోజులు తీయకపోతే అవి ఇమీడియట్ తీయకపోతే ఖచ్చితంగా మీరు రైతులు మనమే అల్టిమేటం కాదు, 2-3 రోజులు టైం ఇచ్చిన తర్వాత అవసరమైతే రైతులు చేసే కార్యక్రమానికి ఇలా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు బాధ్యత వహించాలి, ఇక్కడ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని ఇలా రైతుల పక్షాన మేము మక్కల కేంద్రం రావడం జరిగింది. మేము వేసేది ఏంటిదంటే మేము రైతులు దయచేసి మొదలు 5,000 బారదాలు పంపినారు. 5,000 బారదాలకి 2,000 రూపాయలు మొత్తం కటింగ్లు అయినాయి. ఏమని అంటే అవి కుట్టుకొని చేసుకోరు అంటారు. ఎక్కడికే కుట్టుతావు, ఏమని కింద పొడుగు తిని ఏమని కుట్టుకుంటావు? మనకు 100 బస్తాలు అయితే 100 బస్తాలు పొద్దున దాకా కుట్టుకుంటా బారదాలు లేవు. పోతే ఈ మక్కలు పోసి నెల రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది బియ్యాలడికి. ఒక్కళ్ళైతే సాయం మాకు మా రైతే రాదంటారు. ఇక్కడ ప్రపంచం మీద మొత్తం ఇంత గందరగోళం ఎందుకు చెప్తారు? ఇంత అభిమానం రైతే రాదంటారు, మళ్ళీ రైతుకే ముప్పొక్క పెడతారు. ఈ మధ్యలో ఎవరిని బతికించుడు? దళాలను బతికించుడు. ఇది అంతా కుంభకోణం చేస్తారు. కొంచెం దయచేసి మీరు దయచేసి మక్కలని పోయేటట్టు చేయండి. లేకపోతే ఆన్లైన్లో ఎక్కడనేది నీ ఎక్కడ ఉన్నది, నీది ఆన్లైన్లో లేదు. మక్కలు ఎక్కువ ఉన్నాయి. 40 క్వింటాలు మాత్రం వెళ్తాయి మక్కలు. 40 వస్తాయి, ఎక్కడన్నా 40 అవుతాయి. 40 క్వింటాలు మీరు తీసుకుంటారా? ఏ పనుల సగం ఏ వాళ్ళకి అమ్ముకుంటు? మరి అవి మీరు తీసుకోకపోతే గియ్య తీసుకుంటాం అంటారు. అది ఎవరికి అమ్ముకుంటు? మేము రైతులు మునిగదిగా కాలం చేస్తారు, కానీ ప్రభుత్వం ఏం పని చెప్తున్నారు? మొత్తం తీసుకుంటలేరా? మొత్తం తీసుకుంటే ఎన్ని ఎకరాలు చేసినావు? నేను 2 ఎకరాలు చేసిన. ఎంత పండింది? 40 అంటే 40 క్వింటాలు, ఎకరన్నర చేసిన 40 క్వింటాలు. 40 క్వింటాలు. అందులో నుంచి ఎంత తీసుకుంటా అంటారు? అందులో నుంచి 26 క్వింటాలు తీసుకుంటా అంటారు. 26 కదా, 26 క్వింటాలు తీసుకుంటారు. 80 క్వింటాలకు 26 క్వింటాలు తీసుకుంటారు. 40 క్వింటాలకు 26 క్వింటాలు తీసుకుంటారు. 40 తీసుకుంటారు. ఇంకా 14 క్వింటాలు తీసుకుంటారు. 14 క్వింటాలు రైతు ఎక్కడ అమ్ముకోవాలి? అవి
మీరు అడిగితే ఏమంటారు అది మేము అడిగితే ఏమంటాను అంటే మేము ఇంతవరకు తీసుకుంటాం, మీరు ఏమైనా అమ్ముకొని దళాలకు అమ్ముకుంటారా, మీరు ఇంటనే పోసుకుంటారా, మీ ఇష్టం ఏమైనా చేసుకోరు. కానీ మేము తీసుకో మీ ఇష్టం ఎక్కడికైనా పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోతారా, లేకపోతే ఆర్టీఓ దగ్గరికి పోతారా, మరి లేకపోతే ఎక్కడికి మీరు ఇక్కడ మినిస్టర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోతారా, ఎక్కడికైనా మేము పట్టించుకుంటాం. మేము తీసుకునేది అంతే 26 ఎకరాన 26 క్వింటాలే తీసుకుంటాం. మరి 40 క్వింటాలు పడతానే ఎకరాన, దాని పరిస్థితి ఏంటిది? అన్ని మొత్తం తీసుకోవాలి కదా. నాకు పోసిన 25 రోజులు అవుతాయి. ఇప్పటి వరకు దానికి ఎవరు సంధించారు రైతే రాదు. అన్నం బండి ఏంది, ఏం తిని బతుకుతారు అసలు? రూపాయలు తింటారా, బంగారం తింటారా, ఎండి తింటారా? రైతే కష్టపడి రైతు పండించిన పంటనే తింటారు కదా, ఇంకా వేరే ఏం తింటలేరు కదా. ఈ రైతుకు కింద కట్టవచ్చినాక ఎందుకు మీరు బతికేందుకు మేము ఉండేందుకు మరి అసలు? పొలం చేస్తే పొలం చేయకండు, ఇప్పుడు కొనట్లేరు. మా పరిస్థితి ఘోర ఇబ్బంది ఉన్నది, వర్షాలు పడుతున్నాయి. ఆ బాధ ఉండలేకనే కొనలేక అమ్ముతాను నష్టానికి. మరి ఏం చూస్తారు అట్లా.